ఓకే, సో ఎస్ నాగేంద్ర కుమార్ గారు, మీరేనా స్టార్టింగ్? రాజుగారు వెళ్ళిపోయారేంటి? ఆయన ఈరోజు మీతో పాటు కూర్చుంటారు. యా, సో ఫస్ట్ ఆశిష్. ఆశిష్, ఎస్. ఆశిష్ is now our target. Sir. We dare to question you and you dare to answer. Yes, sir. అంటే నార్మల్గా మీ ఏజ్ గ్రూప్ అందరూ కూడా లవ్ ఫిల్మ్స్, లవ్ స్టోరీస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ మోర్ సో ది పబ్లిక్ ఆల్సో ఆర్ ఇన్క్లైన్డ్ టువర్డ్స్ సచ్ ఫిల్మ్స్. బట్ దీంట్లో దెయ్యాన్ని ప్రేమించడం గట్ట ఈ సర్రియలిజం ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇందాక డైరెక్టర్ చెప్పినట్టుగా అది అంటే ఆడియన్స్కి రీచబుల్ కంటెంట్ అని అనిపించిందా నీకు? సార్ అంటే నాకు నరేట్ చేసినప్పుడు డెఫినెట్గా మా అందరిలో ఆ డౌట్ ఉండే ఆడియన్స్కి ఎలా రీచ్ అవుతుందని. వన్స్ మేము ఫస్ట్ స్టార్ట్ చేయడమే ఆ 404 అనే సెటప్లో స్టార్ట్ చేసాము. ఆ అపార్ట్మెంట్ ఏదైతే ఆ హారర్ ఫీల్స్ ఉన్నాయో 15 days షూట్ చేసాము. షూట్ చేశాక ఇది జనాలకి రీచ్ అవుద్ది. అప్పుడు దాకా ఐ వాజ్ లైక్ ఓ అంటే బాగుంది, వినడానికి బాగుంది, రొమాన్స్ విత్ గోస్ట్ ఆర్ గోస్ట్ని లవ్ చేయడం అనేది. బట్ ఎక్కడో నరేట్ చేసినప్పుడు మాకు కూడా చిన్న అంటే మాకంటే అందరికీ డౌట్ ఉండే, అంటే ఎగ్జిక్యూట్ చేసి చూసినప్పుడు స్క్రీన్ మీద అంటే హౌ పీపుల్ విల్ టేక్ అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ ఫర్ ఎవ్రీ వన్. సో అది చూసుకున్నాక వీ వర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ యా ఇది ఒక లవ్ స్టోరీ లాగా చూస్తారు, కానీ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ, ఒక హారర్ లవ్ స్టోరీ లాగా చూస్తారు. కానీ ఒక్కసారి మీరు సినిమా ఫ్లోలో స్టార్ట్ చేశాక ఓ ఇదేంటి దయ్యంతో లవ్ అదంతా మర్చిపోతారని మాకు అనిపించింది. 25th మీరు అది చూశాక మీరు చెప్తే ఐ థింక్ విల్ ఫీల్. అంటే ఓకే, మీరు కన్విన్స్ అయ్యారు కాబట్టి చేశారు సినిమా, కానీ బట్ ది కాన్సెప్ట్ ఆఫ్ హారర్ ఇంటూ ఏ